ఆగస్టు 7న గుంటూరు అరండల్పేటలోని శ్రీ నండూరి కోటేశ్వరరావు కళ్యాణ మండపంలో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం కాపు జేఏసీ ఆధ్వర్యంలో జరగనుంది. ప్రతి ఏటాలాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్రం నలుమూరల నుండి కుటుంబ సభ్యులంతా వచ్చి ఈ కార్యక్రమాన్ని వైభవంగా విజయవంతం చేయాలని చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు కోరారు. కార్యక్రమం అనంతరం విందుకు అందరూ విచ్చేసి తమ ఆశీస్సులు అందించాలని కాపు జేఏసీ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. చరిత్రలో ఎందరో రాజులు మహారాజులు పరిపాలన చేశారు. కానీ ఈ భూమి ఉన్నంత కాలం, ఈ సృష్టి ఉన్నంత కాలం చెప్పుకునే ఒక మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు గారు. ప్రజల యొక్క అవసరాల కోసం రాయల వారు కొన్ని వందల సంవత్సరాల క్రితమే వారు చెరువులు గాని, బావులు గాని, ఆనకట్టలు గాని హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం కొన్ని వందల గుళ్ళు, వేల గుళ్ళు నిర్మాణం చేశారు. ఆయన కాలంలో రత్నాలు రాసులు పోసి అమ్మారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర వెనక పచ్చలు గాని, కెంపులు గాని, వజ్ర వైడూర్యాలు గాని, బంగారం గాని కొన్ని టన్నులు ఆ రోజుల్లో విరాళంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన జాతిలో పుట్టడం మనకి గర్వకారణం. ఈ నెల 7వ తారీఖున గుంటూరు అరండాలపేట 1వ లైను 6వ అడ్రోడ్డు నందు శ్రీ నండూరి కోటేశ్వరరావు గారి కళ్యాణ మండపంలో రాష్ట్ర కాపు జేఏసీ వారి ఆధ్వర్యంలో కమిటీ యొక్క సభ్యులు ఆయన యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా ప్రతి సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో ఒక పిలుపుగా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి పిలవలేనందుకు బాధపడుతూ ఈ యొక్క వీడియోని మేము ప్రచారం చేస్తున్నాం. తప్పకుండా కుటుంబ సభ్యులతో కూడా వస్తారని, మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరవ్వాలని యూత్ కి చాలా మంది తెలియదు ఆయన గొప్పతనం. అలాంటి ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు కూడా హాజరయ్యి ఆయన యొక్క గొప్పతనాన్ని గాని, ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు కూడా ఈ యొక్క సభలో తెలియజేస్తాము. యూత్ హాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పట్టాభిషేకం అయిపోగానే విందు భోజనం కూడా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పట్టాభిషేకానికి హాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు.